రేయ్ లేరా, చెప్పరా. ఈసారి తప్పించుకోవడం నీ వల్ల కాదురా, చెప్పరా. ఇప్పటికైనా నిజం చెప్పు. ఆనందికి మత్తు మందు కలిపిన జ్యూస్ ఎందుకు ఇచ్చావు? అసలు అలా చేయాల్సిన అవసరం నీకేంట్రా? ఎవరు చెప్తే ఆ పని చేశావు? చెప్పరా. ఒరే దుర్మార్గుడా, నువ్వు చేసిన పనికి నా బ్రతికి అన్యాయం అయిపోయిందిరా. ఎవరికి మొహం చూపించలేక నరక యాతన అనుభవిస్తున్నాను. చెప్పరా, ఎందుకు ఇలా చేశావు? ఎవరు చెప్పారు ఇలా? అలా చేయమని ఎవరు చెప్పారు? చెప్పరా. నాకేం తెలీదు. తెలుసు. తెలీదు. తెలుసు. తెలీదంటే నమ్మరేంటి? అయితే చెప్పనంటావు అంతేనా? తెలిస్తేనేగా నేను చెప్పడానికి. నీ చేత నిజం ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. చెప్పరా, ఇప్పుడు చెప్పు. నాకేం తెలీదు. మర్యాదగా నిజం చెప్పు, లేకపోతే. నాకు నిజంగానే తెలీదు. నాకు తెలీదు. చెప్పరా. నాకు తెలీదు. అశ్విన్, నీకేం కాలేదు కదా? ఏమైంది అశ్విన్? ఆనంది, ముందు వాడిని పట్టుకుందాం. పద పద. మిస్ అయ్యాడు ఆనంది. పద. ఉన్న చోట ఉండకుండా ఈ విశ్వం గాడి ఓవర్ యాక్షన్లు ఎందుకో? డబ్బు కావాలంటే ఫోన్ చేసి చెప్పొచ్చు కదా. నేను అదే చెప్పాను మేడం. వాడింటే కదా డబ్బులు కావాలని చెప్పి ఫోన్ పెట్టేశాడు మేడం. కరుణాకర్ సార్, కారు ఆపండి. ఆపండి 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 ఆపండి. ఏమైంది మేడం? కరుణాకర్ సార్, అది విశ్వమే కదా? అవును మేడం, వాడే. వాడేంటి మేడం అలా పరిగెడుతున్నాడు? ఆనంది, అశ్విన్లు వాడిని పట్టుకోవాలని ట్రై చేస్తున్నారు కరుణాకర్ గారు. వాడు గనుక వీళ్ళ చేతికి చిక్కాడా మన జాతకాలు వీళ్ళకు దొరికిపోతాయి. ఇప్పుడు ఏం చేద్దాం మేడం? మీరు ఫాస్ట్ గా డ్రైవ్ చేయండి, వాడిని ఫాలో చేయండి. పదండి. సరే మేడం. సార్, వాడిని ఫాలో చేయండి. అస్సలు మిస్ అవ్వడానికి వీల్లేదు. పోనివ్వండి సార్. మేడం, వీడు టపా కట్టేశాడు మేడం. పదండి. కరుణాకర్ సార్, బ్రతుకున్నాడో లేదో చూడండి. నేనా? చూడండి సార్. మేడం, బతికే ఉన్నాడు మేడం. చస్తే పీడ వదిలేది. మనల్ని చంపడానికి బ్రతికి చచ్చాడు. బతికే ఉన్నాడు మేడం. ఎన్నిసార్లు చెప్తాడండి? అయినా మీరు చచ్చాడు అంటుంటేను. ఎవరు చూడకముందే వీడిని కారులో ఎక్కించండి. అలాగే మేడం. క్విక్.
ఆనంది, ఏంటలా ఏడుస్తున్నావు? ఇప్పుడేమైందని ఆనంది? ఇంకా ఏం కావాలి? అంతా నా కర్మ, నా కర్మ, కర్మ, కర్మ. ఆనంది, 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 ఇప్పుడు నువ్వున్న పరిస్థితిలో ఇలా అరవకూడదు ఆనంది. ప్లీజ్ ఆనంది, ఏడవకు. నీకు నేనున్నాను ఆనంది. ఎంతమంది ఉండే ఏం లాభం? నా విషయంలో ఏం జరిగిందో తెలిసిన వాడు ఎప్పటికెప్పుడు ఇలాగే దొరికి అలా పారిపోతున్నాడు. రెండోసారి కూడా ఇలా జరిగింది కాబట్టి ఇంక వాడు దొరకడు. ఆనంది, వాడు పాతాళంలో దాక్కున్నా నేను వదలనానంది. ఆనంది, ఒక నిమిషం. ఆనంది, ఇదిగో వాటర్ తాగు. ఆనంది, వాడి మాటల్లో ఒకటి గమనించావా? ఏంటి? మనం ఎంత కొట్టినా వాడు నాకు తెలియదంటున్నాడు తప్ప వాడి చేత పని చేయించిందెవరో చెప్పడం లేదు. అదే కదా నా బాధ. ఆ ఒక్క ముక్క చెప్తే వాడిని వదిలేస్తాం కదా. చెప్పడం లేదంటే వాడి వెనకున్నదెవరో స్ట్రాంగ్ పర్సన్ అయి ఉండాలి. వాళ్ళు వీడికి డబ్బు బాగా ఇస్తున్నట్టున్నారు. అందుకే వాడు వాళ్ళ పేర్లు చెప్పడం లేదు.